వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ మొత్తం 11 ఛార్జిషీట్లు వేసింది. వాటిలో 8 ఛార్జిషీట్లకు అధికారాలు లేవని సీబీఐనే కోర్టుకు చెప్తే కోర్టు కొట్టేసింది. ఇక మిగిలినవి 3 అంటే 3. వాటిలో మొత్తం అభియోగాలు 44.5 కోట్లు మాత్రమే. అంటే ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సాక్షులు పెట్టుబడులు పెట్టారనే జగన్పై వచ్చిన అభియోగమిది. అయితే ఈ 3 ఛార్జిషీట్ల మీద కూడా త్వరగా విచారణ పూర్తి చేయమని ఇప్పటికే జగన్ 4 సార్లు కోర్టుకి ఉత్తర్వులు రాయడం జరిగింది. కానీ సీబీఐ వాళ్ళు మేము ఇంకా ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, వాదనలకు మాకు ఇంకా సమయం కావాలి, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అయితే విచారణకి వస్తే కేసు వీగిపోతుందని వాయిదాలు వేస్తున్నారనేది వైసీపీ నేతల వాదన. అందుకే చంద్రబాబు తనకున్న పలుకుబడితో ఏదో ఒక రకంగా సాగదీస్తూ కేసు ఉన్నంతకాలం బురద చిమ్మొచ్చనే ఆలోచనతో కేసు ముందుకు వెళ్లకుండా తన పలుకుబడితో అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. చంద్రబాబు నిజంగా నువ్వు నిప్పువైతే నీ మీద ఉన్న కేసులతో స్టే ఎత్తేయించు, ధైర్యంగా విచారణకు ఎదుర్కో. అంతేకాని తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి ఢిల్లీకి సెక్షన్ 8 అని కాసేపు, నీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉందని కాసేపు జంతర్ మంతర్ మాటలు మాని నీ మీద కూడా విచారణ జరపమని కోర్టుకు లేఖ రాయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది.